ఏంటి సార్ బెలూన్ తీసుకొని వచ్చారనుకుంటున్నారా? ఈ రోజుల్లో పిల్లలకి ఎమోషన్స్ గురించి ఖచ్చితంగా నేర్పియాలండి. అప్పట్లో ఐక్యూ అంటే ఇంపార్టెంట్ అనుకోండి, ఈ రోజుల్లో పిల్లలకి ఈక్యూ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో చాలామంది పేరెంట్స్కి పిల్లలకి ఎమోషన్స్ ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్ల, అందుకే పిల్లలు చిన్న చిన్న విషయాలకు కోప్పడుతుంటారు, బాధపడిపోతుంటారు, ఆనందం వచ్చినా విపరీతంగా చూపిస్తుంటారు. అటువంటి ఎమోషన్స్ని పిల్లలకి చిన్న వయసు నుంచి కరెక్ట్గా నేర్పితే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. అందుకే మీ అందరికి అర్థం అవడానికి ఈ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫస్ట్, ఇప్పుడు నేను బలూన్ తీసుకొని దీన్ని మొత్తం ఎయిర్తో ఫిల్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది చాలా లైట్గా వదిలేస్తే ఇక్కడెక్కడే తిరుగుతూ చాలా లైట్గా, చాలా ప్లెజెంట్గా, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది హ్యాపీనెస్ అనుకోండి. అంటే నేను ఇప్పుడు దీన్ని బలూన్ మన పర్సనాలిటీ అయితే హ్యాపీనెస్ ఫీల్ అయినప్పుడు చాలా లైట్గా ఉంటాం. కావాలంటే చూడండి, పిల్లలు వాళ్ళ బర్త్డే చేసుకునేటప్పుడు చాలా హ్యాపీగా, ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హ్యాపీగా ఉన్నప్పుడు చాలా లైట్గా, చాలా ప్లెజెంట్గా, చాలా కామ్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బలూన్ని నేను కనుక వదిలేశాను అనుకోండి, మొత్తం ఇప్పుడు వెళ్ళి అటు గుద్దుకొని ఇటు గుద్దుకొని పడిపోతుంది కదా. దీన్ని నేనేమంటానంటే, యాంగర్ వచ్చినప్పుడు ఒక్కసారిగా అవుట్ బస్ట్ అయిపోతుంటారు. అవుట్ బస్ట్ అయిపోయి ఏమి మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు అరుస్తున్నారో తెలియదు, ఏమి రియాక్ట్ అవుతారో తెలియదు, ఈ గోడకేసి కొట్టుకోవడం, వస్తువులు ఇసిరేయడం. షార్ట్ టెంపర్ పనికిరాదు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 అంకెలు లెక్కబెట్టి నీ కోపం తగ్గిపోతుందని. ఇప్పుడు అదే బెలూన్ నేను స్లోగా 1 to 10 లెక్క పెడుతూ స్లోగా ఎయిర్ వదిలేను అనుకోండి, డెఫినెట్గా అది అక్కడ చాలా ప్లెజెంట్గా ఉండిపోతుంది. అప్పుడు పిల్లలు ఏం అర్థం చేసుకుంటారు, కోపం వచ్చినప్పుడు అవుట్ బస్ట్ అవ్వకూడదు, దాన్ని ఇలా స్లోగా వెంట్ అవుట్ చేయాలి. ఇది సెకండ్ది. మూడోది, ఇప్పుడు అదే బలూన్ని నేను మొత్తం వాటర్ ఫిల్ చేశాను అనుకోండి. మీరు చాలా వరకు డెకరేషన్లో కూడా వాటర్ ఫిల్ చేసి ఇలా పెట్టేస్తే అది చాలా బరువుగా, భారంగా అక్కడ ఉండిపోతుంది. అటువంటి టైంలో మీరేం చేయాలి తెలుసా, దాన్ని బాధ అనుకోండి. బలూన్ని మొత్తం బాధతో ఫిల్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు, మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు కూడా కుంగి కుసించి ఇలా ఉండిపోతారు. అలా భారంగా ఉన్నప్పుడు మీరేం చేయాలి తెలుసా, అదే వాటర్ని మళ్ళీ గ్లాస్లో ఫిల్ చేసేస్తే ఆటోమేటిక్గా మన భారం తగ్గిపోతుంది. అంటే బాధలో ఉన్నప్పుడు అది నీ దగ్గరే పెట్టుకోకుండా, నీకు బాగా నచ్చిన వాళ్ళతో, ఎవరితో చెప్తే నీ బాధ తగ్గుతుంది అనిపిస్తావు వాళ్ళతో వెళ్ళి ఆ బాధని షేర్ చేసేస్తే నీ ఎమోషన్, నీ బాడీ, నీ పర్సనాలిటీ ఎంత బాగుంటుందని పిల్లలకి ఈ విధంగా మీరు నేర్పగలిగితే డెఫినెట్గా చాలా బాగుంటుందని. ఇది నేను కేవలం 3 ఎమోషన్స్ చెప్పాను. పేరెంట్ శాలలో ఇలాగే పిల్లలకి ఎలా నేర్పాలో పేరెంట్స్ని మేము ఎడ్యుకేట్ చేస్తామండి. అసలు ఈ పేరెంట్ శాల ఏంటి సార్, దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒక్కసారి వాట్సాప్లో హాయ్ పెట్టండి, లేదా కింద వెబ్సైట్ని ఒకసారి క్లిక్ చేసి దాంట్లో వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.